బాలు ఫ్రెండ్స్‌లో ఒకరు పార్టీ ఇస్తున్నానురా చెల్లెమ్మను కూడా తీసుకురారా అని బాలుకి చెప్తారు. ఎందుకురా ఆ పిల్లిని సంకలో పెట్టుకొని రావడం అవసరం లేదులే నేనొక్కడినే వస్తాననైతే అంటూ ఉంటే, ఏంట్రా భయపడుతున్నావా నీ భార్యకి అనైతే అంటూ ఉంటే, భయమా? నేనెంతంటే అంతే నా భార్యకి. కూర్చోమంటే కూర్చుంటుంది, నిల్చోమంటే నిల్చుంటుంది. ఈ బాలుగాడు పులైతే ఆ మీనా పిల్లరా అన్నట్టు చెప్తాడు. అవునా! నీ భార్య నీకు అంతగనంగా భయపడుతుందా? సరే సాయంత్రం పార్టీకి తీసుకురారా చూద్దాం అనైతే అంటూ ఉంటారు. సరే తీసుకొస్తాను చూడండి ఈ బాలు ఎంత చెప్తే అంతే నా భార్యకు అన్నట్టు చెప్తాడనమాట. ఓవైపు ఈ రోహిణి మనోజ్ గురించే ఆలోచిస్తుంటుంది. అంత మంచివాడు ఇంకెవ్వరు నాకు దొరకరు. ఎప్పుడు చూడలేదు. అందరు మగవాళ్ళు మోసగాళ్ళు అనుకున్నాను. కానీ మనోజ్‌ని చూస్తే చాలా మంచోడనిపించింది. సేమ్ టు సేమ్ నా మనస్తత్వం లాగే అనిపించిందని మనోజ్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక ఈ ప్రభావతి సత్యంకి అన్నం పెడుతూ ఉంటే, మీనా అసలు మీకేమైనా పడుతుందా? ఇంట్లో కొడుకున్నాడు, వాడి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎప్పుడు బలాదూర్లు తిరిగే కొడుకు గురించి ఆలోచిస్తారు, టైంకి రమ్మని చెప్తున్నారు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. ఇక మనోజ్‌నేమో భోజనానికి పిలుద్దామని వెళ్తే ఈ మనోజ్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అమ్మో! అమ్మొచ్చేలా ఉంది అని అప్పటికప్పుడే పుస్తకం తీసి చదువుతున్నట్టు, ఏంటి నాన్న కాస్తైనా తిండి గురించి ఆలోచించాలి కదరా, తినాలి కదరా అనైతే చెప్తూ, ఎప్పుడు చదువు ధ్యాసే, రేపు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావా అనైతే చెప్పి, రా నాన్న భోజనం చేద్దాము టైంకి తినాలి కదా అనైతే చెప్తూ ఉంటే ఈ మనోజ్ మనసులో అనుకుంటాడు, అమ్మ నువ్వు నిజంగానే పిచ్చిదానివే, నీలాంటోళ్ళు గాని ఉంటే నాలాంటి కొడుకులు ప్రతి ఒక్కరు మోసం చేయడానికే చూస్తారు, ఏంటోలే నా పండగ అయితే జరిగిపోతుంది కదా అన్నట్టు వెళ్తాడనమాట. మీనా అక్కడ మంచి విందే పెడుతుంది. ప్రభావతికి ఏం వడ్డిస్తుంది కానీ మనోజ్కి మాత్రం ఖాళీ ప్లేట్ అలానే పెట్టుంటుందన్నమాట. ఏంటి నా కొడుక్కి వడ్డించడం లేదు, కళ్ళు కనిపించడం లేదా ప్లేట్ పట్టుకో అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇన్నిసార్లు నేను చెప్పలేను, నేను అతగాడి విషయంలో నేను ఎంటర్ అవ్వను, నన్ను ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే మీకు మంచిది, ఇప్పుడు చెప్తున్నాను, అంతకుముందు కూడా చెప్పాను, నేను అతనికి సంబంధించిన పనులు నేనేమి చేయను అని మొహం మీదే కొట్టినట్టు చెప్పేస్తుంది ప్రభావతికి మనోజ్కి మీనా.